లక్షణాలంటే చాలా థింగ్స్ కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఎప్పుడైనా లక్షణాలంటే మేలా ఫీమేలా, ఏజ్ ఏంటి, వాళ్ళు వెయిట్ ఎంత, వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, జెనెటిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ డైటరీ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, ఒబేసిటీయా, ఇంకా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి థింగ్స్ చాలా ఉంటాయండి. సో ప్రతి ఒక్కరికి ఇవన్నీ థింగ్స్ సేమ్ ఉండవు. ఒకరికి ఒక విధంగా ఉంటారు, ఒకరు ఒక బరువు ఉంటుంది, ఒకరు ఒక ఏజ్ ఉంటుంది, ఒకరికి ఇంకేవో కోమార్బిడిటీస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందరి ట్రీట్మెంట్ ఒకే విధంగా అయితే ఉండదు. ఎవరైనా అందరికీ ఒకటే విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే అది మోసం అనే అనుకోవాలి. సో ట్రీట్మెంట్ అనేది వాళ్ళ సపోజ్ డయాబెటీసే తీసుకోండి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి, వాళ్ళకు ఒబేసిటీ ఉంటుంది. సో వాళ్ళకి వెయిట్ లాస్ అయిపోతే వాళ్ళు డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే అందరికీ అలా కాదు. కొందరు జెనెటిక్ కాజెస్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది వారసత్వం ద్వారా. కొందరికి వాళ్ళ బాడీలో సెల్స్ అగనెస్ట్గా యాక్ట్ చేసి ఆటో ఇమ్యూన్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. సో అందరికీ ఒకటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల హెల్ప్ కాదు. సో కొందరికి మెడిసిన్స్ అవసరం పడతాయి, కొందరికి ఇంజెక్షన్స్ అవసరం పడవచ్చు, కొందరికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో పాటు ఇవన్నీ చేయాల్సి రావచ్చు.